మామిడి చెట్టు కింద ఒక చిన్న గుడిసెలో యశోదమ్మ నివసిస్తూ ఉండేది. యశోదమ్మ ఒక మాయా గడియారం కలిగి ఉండేది. అది సాధారణ గడియారంలా కాకుండా అది మాటలు చెబుతూ సలహాలు కూడా ఇస్తూ ఉండేది. యశోదమ్మ దానిని ఎంతో జాగ్రత్తగా, అది ఎవరికీ తెలియకుండా దానితోటి కాలం గడుపుతూ ఉండేది. ఒకానొక రోజు యశోదమ్మ పొలం వెళ్ళి పండ్లు కోస్తుండగా మాయా గడియారం మోగి ఇలా అన్నది. ఒసే యశోదమ్మ, ఆ పని కొంచెం ఆపవే, నీళ్లు తాగు, లేదంటే నీకు ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? నీళ్లు తర్వాత తాగుతాలేవే, ముందు ఈ పని అయిపోతే ఒక పని అయిపోతుంది కదా. అలా కొంతసేపటి తర్వాత మాయా గడియారం మళ్ళీ మోగింది. ఒసే యశోదమ్మ, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదంటే సమయాన్ని వృధా చేయకి విశ్రాంతి తీసుకో, లేదంటే నీ శరీరం నిన్ను మోయగలదు. శరీరం మోయగలంటే ఏందో తెలుసా? నీ పాడి నువ్వు కట్టుకున్నట్టు అయింది. ఇంకో 5 నిమిషాల్లో పని అయిపోయిద్దిలేవే. 5 నిమిషాలు గడిచేసరికి యశోదమ్మ కాళ్ళు చేతులు చల్లబడి తల తిరిగి ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. ఆమెను చూసిన చుట్టుపక్కన వాళ్ళు, యశోదమ్మ పడిపోయింది, రామయ్య సుబ్బయ్య త్వరగా రండిరా. వెంటనే ఆమెను ఇంటికి తీసుకొని వెళ్ళి మంచం మీద పడుకోబెట్టారు. ఆ తర్వాతి రోజు స్పృహలోకి వచ్చిన యశోదమ్మ దగ్గరికి మాయా గడియారం వచ్చి ఇలా అన్నది. ఒసే యశోదమ్మ, సమయం అనేది ఎంత ఇంపార్టెంట్ ఇప్పటికన్నా అర్థమైందా? చెప్పా, చిలక్క చెప్పినట్టు చెప్పా, 1కి 2 సార్లు చెప్పా. నా మాట ఎప్పుడన్నా విన్నావా? ఇప్పుడు చూడు, పోయి మంచాన్ని మీద పడ్డావు. చిన్న పని కూడా పెద్ద పాఠంగా నేర్చుకోవాలి ఎప్పుడైనా. నేను అందుకే మొత్తుకునేది, సమయానికి గౌరవించండి. సమయం గౌరవించకపోతే ఇలానే తగలాడతాయి. నువ్వు చెప్పింది నిజమేలేవే, ఇక నుండి సమయం విలువ తెలుసుకుంటాను, నన్ను క్షమించవే. ఈ కథ వలన నీతి: సమయం అనేది చాలా అమూల్యమైనది. దానిని వృధా చేయకుండా తెలివిగా ఉపయోగించుకోవాలి. శరీరం యొక్క పరిమితులను గుర్తించాలి. అలాగే విశ్రాంతి తీసుకోవడం కూడా ముఖ్యమైన పనే. మనకు సలహాలు ఇచ్చేవారికి విలువ ఇవ్వాలి. వారి మాటలు మన మంచికేనని గుర్తుంచుకోవాలి. సలహాలు ఎలా పడితే అలా కాకుండా, అంటే పనికి తగ్గట్టు లేదా శ్రమకు తగ్గట్టు పెద్దలు ఇచ్చిన మాటలను గౌరవించి వారి మాటలను మనం ఆచరించాలి. ఈ కథ ద్వారా సమయం యొక్క విలువను, ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను నేర్చుకోవచ్చు. అలాగే సలహాలు ఇచ్చేవారిని గౌరవించాలని తెలుసుకోవచ్చు. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.